డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్లు వచ్చిన ప్రచారంలో నిజం లేదని ఏపీ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ స్పష్టం చేసింది. అసోసియేషన్ పరిధిలోని 1150 ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపేస్తున్నట్టు వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. ప్రొసీజర్లను భారీగా పెంచడమే కాకుండా రోగులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోందన్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ ఇస్తారు. వినాయక్, చెప్పండి. సో ఆరోగ్యశ్రీ లాంటి సేవలను కూడా వీటిపై తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం ఆ డైరెక్టర్ నిర్ధారించడం ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తున్నామని ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లుగా వస్తున్న ప్రచారంలో ఎక్కడ నిజం లేదంటూ కూడా ఏపీ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ చాలా స్పష్టంగా పేర్కొంది. తమ అసోసియేషన్ పరిధిలో 1150 ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిరంతరాయంగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తున్నామంటూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లుగా గత 2 రోజులుగా కూడా వస్తున్న ప్రచారాన్ని, అదేవిధంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ కూడా ఆయన ఈ ప్రచారాన్ని నమ్మవద్దంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా వారు చెప్తున్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే కనుక 2019 సమయానికి కేవలం 1059 ప్రొసీజర్లు ఉంటే గడిచిన 4.5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా దాదాపుగా 3400 పైగా ప్రొసీజర్స్ ను పెంచడంతో పాటు ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలను కూడా విస్తృతంగా చేయడం జరిగింది. దాదాపుగా మనం చూస్తే కనుక 5 లక్షల నుంచి 25 లక్షలకి ప్రతి కార్డు మీద ఆ పేదల కోసం మరొక అడుగు ముందుకు వేసి దాదాపుగా ఖర్చును 20 లక్షలకు పెంచడం జరిగింది. గడిచిన కొన్ని రోజులుగా కొత్త కార్డులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ కూడా ఇంటి వద్దకు వచ్చి అందిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ దుష్ప్రచారాలను కానీ, అదేవిధంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను కానీ నమ్మవద్దంటూ కూడా అసోసియేషన్ చాలా స్పష్టంగా చెప్పడం మనం దీన్ని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇప్పటి వరకు కూడా గడిచిన 4.5 సంవత్సరాలుగా 12,000 కోట్ల రూపాయల పైగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తమకు ఏమాత్రం బకాయిలు ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమకు సకాలంలో నిధులు కూడా విడుదల చేస్తున్నట్టు కూడా వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కొన్ని ఆసుపత్రుల్లో ఒకరిద్దరు మాత్రమే ఈ విధంగా తప్పుడు ప్రచారానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ తరఫు వారి మీద చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న కూడా దాదాపుగా 210 కోట్ల రూపాయలను ఆర్ఎంసీ నెట్వర్క్ ఆసుపత్రికి రిలీజ్ చేసినట్టు కూడా వారు చెప్తున్నమాట.